ఓం సాయి మాస్టర్ సాయి లోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి, మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను. సాక్షాత్తు పరమాత్మ సాయినాథ మహారాజ్ కీ జై, భరద్వాజ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై. సాయిరాం. బాబా స్మరణలో మాస్టర్ ముందు, బాబా ముందు కూర్చొని అలా వారిని తలుచుకుంటూ ఉన్నప్పుడు ఇంకా వారు మన మీద ప్రదర్శించినటువంటి, చూపించినటువంటి ప్రేమ, అనురాగం, వాత్సల్యం ఇవన్నీ ఇంకా లోతుగా గుర్తుకొస్తూ ఉంటాయి. మనం బాల్యంలో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మన పిల్లలకి మనం ఎంత ప్రేమగా చూపిస్తామో, బాబా అంతకి 1000 రెట్లు 1,00,000 రెట్లు ప్రేమ మన మీద చూపించారు. పిల్లలకి మనం ఏం చేస్తాం, బాల్యంలో ఉన్నప్పుడు మరి కూడా వచ్చే సమయంలో చక్కగా రాత్రి పొద్దుపోయిందంటే చక్కగా ఆహారం పెట్టి కడుపు నిండా మనం తినకుండా మారం చేస్తుంటే పిల్లలు చందమామ రావే, జాబిల్లి రావే అని చందమామను చూపిస్తూ ఒక్కొక్క ముద్ద పెడుతూ, కొండెక్కి రావే గోరు ముద్ద తేవే అని గోరు ముద్దలు పెడుతూ బాగా వెండి గిన్నెలో అన్నం పప్పు వేసి నెయ్యి వేసి బాగా చేతి నిండా తడిచేటట్టుగా అలా పెడుతూ ఉండేవాళ్ళు బాంబులు అమ్ములప్పుడు. మనం కూడా మన పిల్లలకి మధ్యన అలాగే పెట్టాము కూడా. అలా పెడుతూ ఇంకా అనురాగంగా, ఇదిగో ఇది బామ్మ ముద్ద, ఇది తాతయ్య ముద్ద, ఇది అన్న ముద్ద, ఇది చెల్లెల ముద్ద, ఇదిగో ఇది మామయ్య ముద్ద, ఇది బాబాయ్ ముద్ద, ఇది అత్త ముద్ద అని ఇట్లా అందరినీ చుట్టాలందరినీ కూడా దగ్గరగా ఉంటే వాళ్ళందరినీ గుర్తు చేస్తూ వాళ్ళ ప్రేమ కూడా ఆ ముద్దల్లో కలిపి పెడుతూ అట్లా చక్కటి సంస్కారాలని పిల్లల్లో నాటుతూ ఉండేవాళ్ళు. అన్నం పెట్టేటప్పుడు అట్లా చక్కగా బొజ్జ నిండా పెట్టిన బొజ్జతో చూసి అప్పుడు బొజ్జ పెట్టి చక్కని పక్క వేసి చక్కగా బొజ్జ పెట్టి పక్కనే కూర్చొని స్విచ్ కొడుతూ మళ్ళీ నిద్రపోయేదాకా అట్లా చేసి నిద్రపుచ్చేవాళ్ళు. ఇంకా ఏదైనా అనారోగ్యం, ఏదైనా జ్వరం కనుక వచ్చిందంటే, సీజనల్ జ్వరాలు వస్తుంటాయి కదా, ఇంకా పిల్లల పక్కన కూర్చొని ఇంకా ముందు వెంకయ్య స్వామి దారం తీసుకొచ్చి కట్టి ముందు, తర్వాత ఏమైనా అక్కడ విభూతులు, సిద్ధి విభూతి ఏవో అక్కడ మహనీయుల దగ్గర నుంచి ఏవో తెచ్చి విభూతులు తెచ్చి అవన్నీ వంటి నిండా పూసి బొట్లు పెట్టి బాబా ఫోటో, మాస్టర్ ఫోటో, దత్తస్వామి ఫోటోలు ఇవన్నీ దిండ్ల కింద పెట్టి వాళ్ళకి ఏ ఆపద రాకుండా పక్కన కూర్చొని ఏవో స్తోత్రాలు చదువుతూ, దత్త స్తోత్రాలు, ఏదో కవచాలు ఇవన్నీ చదువుకుంటూ పిల్లల్ని త్వరగా స్వస్థత చేకూర్చాలని ప్రార్థిస్తూ అట్లా మనం నిద్ర వచ్చేదాకా మళ్ళీ మెలుకుంటూ కూలుతూ మళ్ళీ మధ్యలో ఎలా ఉన్నారో చూసుకుంటూ పిల్లల్ని అంత ప్రేమగా, అంత అనురాగంగా, అంత జాగ్రత్తగా మనం పిల్లల్ని సాకుతూ పెంచుతూ ఉంటాం. అంత పిల్లలంటే అంత ప్రేమ ప్రతి వాళ్ళకి కూడా అంతే. ఇంకా బాబా ప్రేమ చూస్తే ఇంతకు మించిన ప్రేమ బాబాది. సకల చరాచర విశ్వమంతయు పరమేశ్వరుని లీలా, దృశ్యాదృశ్య ప్రపంచమంతయు మనసు చేసెడు హేలా. జ్ఞానమైతే మనకి ప్రసాదించాలనుకుంటున్నాడో ఆ జ్ఞానాన్ని మనం పొందటాని కోసంగా ఈ శాంతి దీపం సిద్ధి మనం చదువుకుంటున్నాం. ఆయన గుర్రాన్ని తీసుకొచ్చాడు. తర్వాత బాబా రోజు ఒక్కడే ఉన్నప్పటికీ మసీదులో ఆయన రోజంతా దీపాలు వెలిగించేవాడు. దీపం పరమాత్మకి సంకేతం. అందుకని బాబా ఏం చేసేవాడు అంటే, తన బిడ్డలు ఆదమర్చి రోజంతా కష్టపడి వస్తారు. సిరిది ప్రజలు కష్టపడి తెగాని వాళ్ళకి జీవనం జరగదు. అటువంటి వాళ్ళు ఎక్కువ మంది సిరిది గ్రామంలో.
వాళ్ళు పొద్దున్నే పళ్ళకి వెళ్ళిపోతారు, తెల్లవారుతూ ఉండగానే వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం ఎప్పుడో వస్తారు. వెళ్తూ వెళ్తూ బాబా దగ్గరికి వెళ్ళి కాస్త నమస్కారం చేసుకుని మాస్టర్ చెబుతారు ఆయన సత్సంగంలో. బాబా దగ్గరికి వచ్చి ఆయన పెట్టుకున్న నీళ్ళలోంచి ఒక గ్లాసు నీళ్లు ఇచ్చి ఆయనకు తాగించి దండం పెట్టుకొని వాళ్ళు వెళ్ళేవాళ్ళట. అక్కడే ఉంటాయి నీళ్ళు, ఆయన తెచ్చి పెట్టుకున్నవే, అవి ఆయన ఒక గ్లాసులో ముంచిచ్చి వెళ్ళేవాళ్ళట. అలా వాళ్ళ సేవ, వాళ్ళ ప్రేమ హృదయంలో అటువంటి ప్రేమ అనమాట. ప్రేమకు తక్కువ లేదు అందులో, ఇచ్చే వస్తువు తక్కువదైనప్పటికీ వాళ్ళ హృదయంలో ప్రేమ పెట్టుకొని వాళ్ళకుండే తక్కువ సమయం వెళ్ళిపోవాలి, సాయంత్రం దాకా వాళ్ళు పనులు చేసుకోవాలి, రావాలి, మధ్యలో సమయం ఏమి ఉండదు. మళ్ళీ వచ్చేటప్పుడు అట్లాగే ఆయన దగ్గర కూర్చొని కాళ్ళు కాసేపు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, వీళ్ళకి కాళ్ళు నొప్పులు న్యాయంగా అయితే బాబా కాళ్ళు విసికి ఆయన దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఇంతే వాళ్ళు చేసింది. మరి హృదయంలో భక్తి విశ్వాసాలు అట్లా ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేశాడంటే వాళ్ళకి వెసులుబాటు ఇచ్చాడు. ఏం వెసులుబాటు అంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆదమర్చి నిద్రపోతుంటే ఈయన తెల్లవారులు మేల్కొని ఆ భగవంతుని స్మరిస్తూ ఉండేవాడు. మహాసపతి గారితో చెబుతాడు ఆయన ఏమని, నా హృదయంలో హరిస్మరణ జరుగుతుంటుంది, నువ్వు చేయబెట్టి దాన్ని గమనిస్తూ ఉండు, ఎప్పుడైనా ఆగిపోతే నాకు చెప్పు, నువ్వు కూడా అట్లా ఆ దీక్ష ఇచ్చాడు మహాసపతి గారికి. ఇదంతా హరిస్మరణ చేయటం దేనికి, తానే స్వయంగా హరి అయినప్పుడు ఆయనకి స్మరణ, ఆయన ఉద్ధరించుకోవడానికి ఏమైనా స్మరణ అవసరం లేదు. ఎందుకు ఆయన స్మరణ చేసిందంటే మన కోసం చేశాడు, మన ఉద్ధరణ కోసం చేశాడు, మనకు మేలు కలగటానికి కోసం చేశాడు. ఇదంతా కూడా ఆయన మన కోసం చేసిందే. అట్లాంటి ప్రేమ హృదయంలో పెట్టుకొని ఆ షిరిడీ ప్రజలను ఆయన కాపాడుతూ ఉన్నాడు అనమాట. అది అందుకని ఆయన వీళ్ళకి మనకి ఏదైనా ఇవ్వాలంటే, భగవంతుడు ఏదైనా ఇవ్వాలంటే ఏదైనా తీసుకోవాలి, తీసుకుంటే కానీ కుదరదు. అటు ఇటు మనకి ఒక రుణానుబంధం ఏర్పరచుకోవాలి బాబాతో. రుణానుబంధం ఎప్పుడు ఏర్పడుతుందంటే ఇచ్చిపుచ్చుకోవటంలోనే రుణానుబంధం ఏర్పడుతుంది. అందుకని తప్పనిసరిగా వాళ్ళ దగ్గర నుంచి ఏదో కొంత రాబట్టేవాడు. వాళ్ళ సేవ కానీ, శరీరకంతో చేసే సేవ కానీ, మనసుతో చేసినటువంటి స్మరణ కానీ, లేకపోతే వస్తువు రేపైనా కానీ, మూడిట్లో ఎలాగైనా సరే మొత్తానికి ఒక అనుబంధాన్ని, రుణానుబంధాన్ని ఆయనతో లింక్ వేసుకోవడానికి కావాల్సిన ఆయన సమకూరుస్తున్నాడు. ఆయన ఎట్లా సమకూరుస్తున్నాడంటే కొద్దిగా నూనె వాళ్ళ దగ్గర తీసుకొని దానికి ప్రతిఫలంగా ఆయన ఎంతో వాళ్ళకి ఇస్తున్నాడు. అది ఆయన చేసిన లీల. పైగా ఏంటంటే వాళ్ళు లేదని అబద్ధం చెబుతారు బాబాకి. బాబా నూనె లేదు అంటారు, ఉంచుకునే లేదంటారు. ఏదో అవసరం ఉండి ఇవ్వలేకపోవచ్చు, కానీ అప్పుడు బాబా చెబుతాడు అనమాట, ఉంచుకొని లేదని చెప్పొద్దు, లేకపోతే మాకు వాళ్ళ వీలు కాదు, తర్వాత ఇస్తాం, ఇంకో రోజు ఇస్తామని చెప్పి అలా చెప్పాలి, కానీ అబద్ధం చెప్పొద్దు అన్నారు. ఎందుకంటే అసత్యానికి భగవంతుడికి చాలా దూరం కాబట్టి, దూరం చేసేది మనం అనుకుంటున్నాం, భగవంతుడి దగ్గర పోతాం అనుకుంటున్నాం కాబట్టి దూరంగా వెళ్ళేటటువంటి భావాలన్నింటినీ విసర్జించి భగవంతుడి దగ్గర చేసే భావాలను మనం హృదయంలో నాటుకోవాలని ప్రవర్తిస్తున్నాం. ఈ అసత్యం అనేది భగవంతునికి దూరం చేస్తుంది కాబట్టి అది వద్దు అని చెప్పి బాబా చెప్పి పైగా ఏంటంటే ఈ అసత్యం ఎవరితో ఎట్లాంటి చేస్తే దోషాలు ఎక్కువ ఉంటాయి. అదే ఒక దేవాలయంలో కనుక ఎక్కువ చిన్న పాపం చేసినా కానీ ఎక్కువ దోషం తగులుకుంటుంది వేరే చోట కంటే. అంటే స్థల ప్రభావం కూడా ఉంటుంది. మహాత్ముడి సన్నిధిలో కొద్ది స్మరణ చేసినా ఎక్కువ ఫలితం వస్తుంది. అట్లాగే పాపాలోచన చేసినా కూడా దాని ఫలితం అట్లాగే ఎక్కువగానే రావడానికి అవకాశం ఉంది. ఒక సూత్రం అది ఆధ్యాత్మిక సూత్రం. అందుకని భగవంతుడితోనే అబద్ధం చెబితే ఏమవుతుందంటే చాలా ఇబ్బంది పడటానికి అవకాశం వస్తుంది. మనకి చరిత్రలో పురాణాల్లో చూసినట్లయితే కుచేలుడు భగవంతుడి శ్రీకృష్ణుడికి అబద్ధం చెబుతాడు ఒకసారి. ఎందుకంటే ఆయన గురువు గారు ఇష్టాడు ఇద్దరికి అడవికి కొట్టి తీసుకురావటానికని, ఆ సమిధులు తీసుకురావటానికని సాందీపుడి దగ్గర వీళ్ళు శిష్యధికం చేస్తున్నప్పుడు సాందీపునికి రోజు వీళ్ళు అడవిలోకి వెళ్ళి కట్టెలు కావాల్సినవి తీసుకురావాలి, సమిధులు, శిష్యుడి యొక్క ధర్మం. అందుకని కృష్ణుడు కుచేలుడు వెళ్తారు, అరణ్యంలోకి వెళ్ళి సమిధులు తీసుకురావడానికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు గురుపత్ని తినడానికి అటుకులు ఇస్తుంది, ఆయనకి అటుకులు ఇస్తుంది. అటుకులు ఇస్తే కృష్ణుడు కుచేలుడు ఒళ్ళో పట్టుకొని నిద్రపోతుంటే ఈయన ఒక్కడే తింటూ ఉంటాడు అనమాట. ఏంటి తింటున్నావు అంటే చప్పిడవుతుంటే మెలకు వస్తుంది, కల వస్తుంది. కల వచ్చిందని చెబుతాడు కృష్ణ పరమాత్మ. నాకు ఇలా కల వచ్చింది, ఒకడు వస్తున్న ఒకడు తింటున్నాడు, అది లేదని చెప్పాడు అని చెప్తాడు అనమాట. అలా తెలియకుండా కృష్ణుడికి పెట్టకుండా తింటుంటే ఏమవుతుందంటే సరే అంతే ఊరుకుంటాడు ఆయన. తర్వాత దాని ఫలితం ఘోరంగా కుచేలుడు దారిద్ర్యాన్ని అనుభవిస్తాడు. అయితే మిత్రుడు కాబట్టి మళ్ళీ ఆయన ఆశ్రయించగానే ఆమె కుచేలుడు భార్య స్వయంగా వేయించి ఇచ్చినటువంటి 4 అటుకులు, ఒక గుప్పెడు అటుకులు నోట్లో వేసుకోగానే సకల సంపదలు కూడా ప్రసాదిస్తాడు. అట్లాగే ఈయన కూడా కొద్దిగా నూనె తీసుకొని సకల సంపదలు కూడా సిద్ధికి ప్రసాదించాడు. ఎట్లా ప్రసాదించాడు? నిజంగా ప్రసాదించాడు సకల సంపదలు. ఇప్పుడు వెళ్ళండి చూడండి, తెలుస్తుంది సిద్ధిలో ఎంత వైభవమో. ఒక గజం స్థలం కొనాలంటే ₹1,00,000 దొరకదు. అట్లా సంపదలు ప్రసాదించాడా లేదా? మరి కుచేలుడికి ఎట్లయితే శ్రీకృష్ణ ప్రసాదించాడో అట్లాగే బాబా కొద్దిగా నూనె తీసుకునే వాళ్ళకి ఎంతో సంపదలు ప్రసాదించాడు. అక్కడ ఒక అడుగు కొనాలంటే ఇప్పుడు ఎంత డబ్బైనా ఇచ్చుకుంటున్నారు. అట్లాగే వాళ్ళకు షాపులు పెట్టుకోవటం, సంస్థానంలో ఉద్యోగం, వాళ్ళకి కుటుంబంలో ప్రతి వాళ్ళకి ఏమైనా భోజనం చేయాలంటే ఎవరు అడ్డు పెట్టరు, సంస్థానంలో భోజనం చేసి ఏ ఇబ్బంది లేదు సిద్ధి ప్రజలకు ఇప్పుడు. అట్లా సకల సంపదలు ఇచ్చాడు. అది వాళ్ళు కాపాడుకుంటున్నారు. వాళ్ళు వచ్చి
ఆ కృతజ్ఞత చెల్లించుకుంటుంటారు. వాళ్ళు రోజు వాళ్ళ ఇళ్లలోంచి భోజనం పళ్ళని తీసుకొచ్చి ఆ దున్నులో కొంత వేసి బాబా కొళంబులు అంత పెట్టి వెళ్తుంటారు. ఎన్ని పళ్ళాలు వస్తాయో రోజు ఆ ఊళ్ళో నుంచి అవన్నీ కూడాను కలిపేసి మనకి మధ్యాహ్నం పూట హారతి అయిన తర్వాత ద్వారకామేళ మనకి పెడుతూ ఉంటారు. అలా ఆయనతో ఒక రుణానుబంధం కనుక మనం ఏర్పరచుకునేటట్లయితే ఆయన మర్చిపోడు, రుణానుబంధం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడని మనం భగవంతుడు ఎట్లాగొట్లా రుణపడేటట్టు మనం చూసుకోవాలి. ఎట్లా చేసుకోవాలంటే 3 రకాలుగా. వస్తు రూపేణా ఒకటి ఇవ్వటం, బాబాకు సమర్పించడం. రెండోది ఏంటంటే శారీరక శ్రమ ద్వారా వాళ్ళ సేవ చేయటం, మహాత్ముల సేవ చేయటం. మూడోది మనస్సులో వాళ్ళని తలుచుకుంటూ ఉండటం. ఈ 3 రూపేణా కూడా వాళ్ళని రుణానుబంధంతో మనం బంధించవచ్చు వాళ్ళని. అట్లాగే సిద్ధి ప్రజలకి బంధింపబడ్డాడు బాబా. అందుకని సిద్ధి విడిచి ఎక్కడికి ఆయన కదలలేదు ఆ రోజున. శ్రీ సాయినాథ మహారాజ్ కి జై, భరద్వాజ్ మహారాజ్ కి జై. సాయినాథ్ మహారాజ్ की जय, భరద్వాజ్ మహారాజ్ की जय, గురుదేవ్ దత్త की जय. అలా మన మీద ప్రేమతో బాబా తెల్లవార్లు హరినామస్మరణ ఆయన హృదయంలో చేస్తూ మన కోసం తెల్లవార్లు అలా మెలకుగా ఉండేవాడు. ఆయన ఆనంద స్థితిలో ఉండేవాడు. మన కోసమే అవసరమే, మన కోసం కాబట్టి, మానవాళ్ళ కోసమే కాబట్టి ఆయన అంత ప్రేమ కురిపిస్తూ ఉండేవాడు. అయితే మన పిల్లలకి మనం శారీరక ఆరోగ్యం కోసం అంత తపన పడుతూ ఉంటాం ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు. కానీ నిజానికి మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడాను మానసికంగా చాలా అనారోగ్యవంతులం మనం మానసికంగా. ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి అంతఃకరణ దివ్యమైన స్థితి కలవారే మానవ రూపంలో ఉన్న బాబాలని మాస్టర్ లాంటి వాళ్ళే పరిపూర్ణ మానసిక ఆరోగ్యవంతులు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ శారీరకంగా మనకి కష్టసుఖాలు అని తీర్చడానికి హాయిగా ఉండేట్టుగా అనుగ్రహిస్తున్నప్పటికీ కూడాను ఆంతర్యంలో ఈ మానసికంగా ఆరోగ్యం కలిగించడానికి వాళ్ళ ఉన్న స్థితికి వాళ్ళకి ఎటువంటి మానసిక ఆరోగ్యం ఉందో, అంతఃకరణ ఉందో అటువంటిదే మనకు కూడా ఇవ్వటానికని వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. అవతరణ కార్యమే అలాంటిది మనకి. అందుకని ఈ మానసిక ఆరోగ్యం మనం పొందటాని కోసంగా ఏంటంటే బాబా ఎట్లయితే మనల్ని మన కోసం ద్వారకామేళ అట్లా దీపాలు వెలిగిస్తూ మన కోసం తపన పడ్డాడు. ఆయన మన కోసం అవతరించాడు. దత్తమూర్తి పరిపూర్ణ దత్తావతారం. అసలు మానవుల కోసం దత్తమైన వాడు. ఆయన పేరే అందుకే దత్తమైన పేరు అదే వచ్చింది ఆయనకి. అందుకే ఆ పేరు పెట్టుకున్నాడు. అట్లా మన కోసం దత్తమై మన కోసం అహర్నిశలు ఆధ్యాత్మికంగా మనల్ని ఒక కృపా దృష్టి మన మీద ప్రసరింపజేస్తూ అనుగ్రహిస్తూ ఉన్న బాబాని మనం గనక తలుచుకున్నట్లయితే, ఎప్పుడు ఆయన వాళ్ళని సద్గురుమూర్తులు కనుక ఎక్కువగా తలుచుకుంటూ ఉన్నట్లయితే, మనవాడి మొత్తం కనుక అదే ఆలోచనలో కనుక ఉన్నట్టయితే, ఆ ప్రయత్నంలో ఉన్నట్టయితే, ఆ మానసికమైన ఆరోగ్యం అంటే సద్గుణాలు మనిషిలో ఉంటాయి. సద్గుణాలు నెలలు ఉంటాయి. సద్గుణవంతుడికి మానసికమైన ఆరోగ్యం ఉంటుంది. అన్ని సద్గుణాలే, పరిపూర్ణమైన సద్గుణ రూపము బాబా మాట్లాడారు. అందువల్ల ఆ స్థితి మనం పొందాలని వాళ్ళు తప్పిస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఎక్కువగా తలుచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందుకు ప్రాతిపదికగా మనం బాబాని, మాస్టర్ని, దత్తమూర్తుల్ని మానవాళికి అందరికీ కూడా పరిచయం చేసేటువంటి కార్యక్రమం మనం తలుచుకుంటూ ఇతరులకు కూడా అదే పని చేయమని ఇట్లా మనం చెప్పుకుంటూ ఒకరికొకరికి చెప్పుకుంటూ దీనివల్ల ఇంత మేలు ఉందని చెప్పుకుంటూ అలా అందరికీ పరిచయం చేద్దాం. మనం ఏం చేద్దాం, ఎప్పుడు నేను చెబుతున్న విషయమే, అన్నదానంతో పాటు మనం గ్రంథదానం కూడా అలవాటు చేసుకుందాం. కొద్దిగా ఎక్కువ అన్నదానం చేసే దాంట్లో కొంత మనం గ్రంథదానానికి కూడా కేటాయించుకొని అది ఒక అలవాటుగా మార్చుకొని తప్పకుండా అనేక సందర్భాల్లో మానవాళికి ఈ బాబా చరిత్రలు, సద్గురుమూర్తుల చరిత్రలు అందించే ప్రయత్నం నిరంతరంగా కొనసాగించుకుందాము. సాయినాథ్ మహారాజ్ కీ జై, భరద్వాజ్ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త.